క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ముంజేతి కంకణమునకు అద్దము ఎందుకు. ముంజేతి కంకణమునకు అద్దము ఎందుకు. అద్దం సహజంగా మనం రెడీ అయినప్పుడు ఇంకేమైనా ముడతలు కానీ సంథింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఒక చోటుకి వెళ్తున్నాం, ఒక ఫంక్షన్కో, వెకేషన్స్కో, లేకపోతే మరొక దానికో, ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అద్దం ముందు నిలబడి అబ్జర్వ్ చేసుకుంటాం మనం. అది అందరూ చేస్తారు, చేయటం తప్పు కూడా కాదు, చేయాలి కూడా. కానీ ప్రపంచ చరిత్రలో ఎవడైనా ముంజేతి అంటే ముందటి చేతి, కంకణం అంటే ఎగ్జాంపుల్ వాచి అనుకో, లేకపోతే మరొకటి అనుకో, ఇలా చూసుకుంటూ మామూలుగా పెట్టుకొని ఇలా చూసుకొని వదిలేస్తాం. కానీ అద్దం ముందు నిలబడి అద్దం ఇలా పెట్టి ఇలా ఎవడైనా చూస్తాడా? నాకు తెలిసి ఎవడో చూడటం. మరి చూసేవాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. కానీ వాచిని అద్దానికి ఇలా చూపించి ఇలా ఎవరో జస్ట్ ఇట్లా డ్రెస్సు లేకపోతే ఇట్లా ఇవి చూసుకుంటున్నారు అంతే. కానీ ముంజేతి కంకణమునకు అద్దము ఎందుకు అంటే ఆల్రెడీ కనబడుతుంది. అది మనం ఇలా చూసుకుంటే కనబడుద్ది. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నామంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? చూస్తే అర్థమైద్ది. చూస్తే అర్థమవుతుంది. అయినా సరే అద్దం ముందు నిలబడి అలాంటి పోజులో పొజిషన్స్ కలిగి ఉన్నామంటే వాళ్ళని ఏమనాలి? అలాగే ఒక వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్గా వాక్యం కొరకు ఉన్నాడా, దేనికైనా ఉన్నాడా అని అర్థమైపోద్ది. నేను వాక్యం కొరకే ఉన్నాను, నేను పేతురులాగా ఉంటాను, నేను పౌలులాగా ఉంటాను, నేను తిమోతిలాగా ఉంటాను, అరిస్తార్కులాగా ఉంటాను, ఇవన్నీ చెప్తున్నామంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైనా వాక్యం అనేది మనిషిని చాలా జాగ్రత్తగా భూమి మీద సాగుతుంది, చాలా జాగ్రత్తగా సాగుతుంది. ఇంత ప్రేమగా భూమి మీద ఇంకెవ్వరు సాగరండి. వాక్యం మాత్రమే సాధింది మనల్ని. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక ఇంపార్టెంట్ వెకేషన్స్కి వెళ్ళాలి, ఒక ఇంపార్టెంట్ అకేషన్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే అది ఎంత ఇంపార్టెంటో చూడండి. అలాగే వాక్యాన్ని ధరించుకుంటున్న మనం ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే అది కూడా ఇంతకంటే చాలా గొప్ప ప్రదేశానికి మనం వెళ్ళాలి. అది పరమ తండ్రి నివసిస్తున్నటువంటి స్థలం. 11:14 హెబ్రీలో ఒక మాట ఉంటుంది, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమునకు తిరిగి వెళ్ళవలసి ఉండాలి. ఏ దేశం నుంచి వచ్చావు ఆ దేశానికి తిరిగి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అన్నీ దైవ సంబంధిత ఆలోచనలను దైవ జనుని నోట పలుకుతున్న ప్రతి సందేశపు వాక్య ముత్యాలను ఎంతవరకు గ్రహించామన్నది తీసుకొని మరీ వెళ్ళాలి. ఊరకనే వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం, ఊరకనే పోతాం, ఒట్టి చేతులతో పోతాం కాదు. వాక్యంతో వచ్చా, వాక్యాన్ని తీసుకొని పోవాలి. అది గర్భఫలము దేవుడిచ్చు వాక్యం. నరులారా తిరిగి రండి వాక్యం. వాక్యంతో భూలోకానికి వచ్చావు, వాక్యం తీసుకునే భూలోకం నుంచి వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో ముంజేతి కంకణం ఈ బిల్డప్ ఉంటుంది చూసినా, ఇది మేము క్రైస్తవులం అని చెప్పుకునే ఒక దౌర్భాగ్యపు తత్వం గల ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. నేను ఎవరికి చెప్పను క్రైస్తవునని. నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది, అసలుకి చెప్పాల్సిన అవసరం వచ్చింది.
నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాల్సిన అవసరం లేదు. అతనే గుర్తిరిగి మీరు క్రైస్తవులా అనాలి. అది మనం లోకానికి పరిచయం చేయాలి. మేము క్రిస్టియన్స్ అండి, మేము చర్చికి వెళ్తామండి, మేము ప్రార్థన చేస్తామండి అంటే ఏందది? మీకు చాలాసార్లు చెప్పాను, ఏ ఫంక్షన్కైనా వెళ్ళినా నన్ను పిలిచినప్పుడు సహజంగా నేను ప్రార్థన చేయడానికో మరొకదానికో ముందు బిల్డప్ ఇవ్వను. అందరితో కూర్చొని, అంటే ఎప్పుడో వస్తుంటారు ఎక్కడో దూరం బంధువులు, వాళ్ళతో కూర్చొని అలా అలా మాట్లాడుకుంటూ జోవియల్కి వెళ్ళిపోతుంటా. కాపర్లు అందరూ వచ్చి డయాస్ మీద కూర్చోండి అంటారు. వాళ్ళు కూర్చుంటారు, మనకెందుకు నేను పోవచ్చు కదా. ఏమో మనకంటే గరుడు వస్తాడేమో వాళ్ళ దృష్టిలో. ఆ సీట్ అతనికి ఇస్తే అయిపోద్ది, మనకెందుకు, మనకు అవసరం లేదు కదా. మనలో ఏముందో మనకు తెలిసినప్పుడు మనం టకటక వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే వెళ్ళను, నేను మ్యాక్సిమంగా వెళ్ళను అక్కడికి, అంత పిలిచినా వెళ్ళను. కానీ ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కనపరుచుకుందామా, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఏందిరా ఇది? ఒకసారి మీకు చెప్పిన, మేము విజయవాడ పెళ్ళికి వెళ్ళాం. సుధాకర్ మా బావగారి పెళ్ళి, మా బావగారి కొడుకు పెళ్ళికి. పెళ్ళి అయితే కొత్త దంపతులకు ఎవరు ప్రార్థన చేయాలి? బేసికల్ చెప్తున్నా, బేసికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ బైబిల్లో. అది బేస్ అవసరం. బేస్ లేకుండా నువ్వు బిల్డప్ పెద్దామని చూస్తే నాలాంటి వాడు తగిలితే సర్రమంటుంది. మరి ఎవరు వెళ్ళాలి? దంపతులు కొత్తగా ఏర్పడ్డారు భార్యాభర్తలుగా. ఎవరు ప్రార్థన చేయాలి? పెద్దలు ప్రార్థన చేయాలా, పిల్లగల్లలు ప్రార్థన చేయాలి, అనుభవం ఉన్న కాపరులు చేయాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళు అలాంటి వాళ్ళు చేయాలి. ఒక బుడతంగాడు వెళ్ళాడు, వెళ్ళి ప్రభో గర్భఫ అప్పుడు ఇంక మూడు బుళ్ళు కూడా పర్లేదు, ఇంకా రెడీ అవుతున్నారు, ఇంకా గర్భఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించి. ఎవరు నేర్పారా నీకు బైబిల్? బేసేది. ఒక పెళ్ళిగానోడు పెళ్ళైన జంటకి ఎలా చేస్తాడరా ప్రార్థన? ఏ సంఘం నీది? ఎవర్రా నీ కాపరే? ఇలాంటి వాళ్ళే ముంజేతి కంకణ మనకు అర్థం. ఎందుకంటే ఇక బిల్డప్. మా అబ్బాయి కూడా ప్రార్థన చేస్తాడు, మా వారు కూడా వాక్ష చెప్తారు. ఏది మీ ఊరు చెప్పేస్తాడుక, ఏం చెప్పేది? నేను నవ్వుకున్నా, నాకు అప్పుడు అర్థమైంది. బేసిక్ కూడా తెలియదు అనమాట. అంటే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు చెప్పినా మ్యాక్సిమం అండి క్రైస్తవ్యంలో ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకోవడం కొంచెం ఎక్కువ ఉన్నారండి. మామూలు కాదు అసలు. ఇంకా చెప్పలేం. బండి ముందు సిలువ, బండి వెనక సిలువ, ఇది వెనక చెట్టుకు సిలువ, ఇంకా పచ్చబొట్టు సిలువ, ఇంకా కొట్టించుకోపోయినవా సిలువలో? ప్రేమ దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యంతో వెళ్ళాలి. వారు ఏ దేశము నుండి తిరిగి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి, జ్ఞాపకం అందించుకున్న ఎడల 66 పుస్తకాల జ్ఞాపకం ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, వయసు మీద పడుతుంది, సావు దగ్గర అవుతుంది. ఏదైనా సాధించామంటే మనం లెక్కేస్తుంటారు, ఎకరం పొలం, 2 బిల్డింగులు, అప్పు చేసిన మామూలుగా పెట్టిన ఇవి కాదు. ఇది నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళకు మంచిగా సంస్కారం నేర్పి చదివిస్తే ఒక జాబ్ పొజిషన్లో పెడితే వాళ్ళు తెచ్చుకుంటారు. అది నువ్వు అంతవరకు చాలు. కానీ వాక్యం బేస్ మనమే ఇవ్వాలి. జ్ఞాపకం అందించుకునే ఎడల ఆది కాండములో దేవుడు పలికిన మాట నుంచి ప్రకటనలో దేవుని ముగింపు మాట వరకు కూడుకున్న ప్రతిసారి కాపరి ఎన్నో సంగతులతో జ్ఞాపకం చేస్తున్నాడు. దాంట్లో ప్రేమ రావచ్చు, బాధ రావచ్చు, హెచ్చరిక రావచ్చు, ఆప్యాయత రావచ్చు, నీకు బాధ కలిగించవచ్చు అనుకో. కొద్దిసేపు ఎన్ని వచ్చినా దేవుడి మాటే. ఇవన్నీ కూడా నీకు పరిచయం అవుతున్నాయి అంటే, ఈ షడ్రుసులన్నీ కూడా నీకు దగ్గరకు వస్తున్నాయి అంటే కాపరెవరో తెలుసా? కాపరెవరు? యెహోవా దూత. ఎక్కడుందన్నమాట? మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యాజకులు
సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కాపురనేవాడు సాక్షాత్తు దేవుని చేత లోకానికి పంపబడ్డ మధ్యవర్తి రాయబారి. దేవుడు రాయించిన చెరిగిపోని అక్షరాన్ని జీవితములో అనగా దేహములో ఉండగానే రేపుతూ ఆలోచింపచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవదూత. గుర్తుపెట్టుకోండి, కాపరెవరు? సాక్షాత్తు దేవుని దూతలు. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. దేవుని పిల్లలకు మధ్యవర్తిగా నియమించబడ్డవాడు దూత అనగా రాయబారి అనగా కాపరి పాస్టర్ గారు అయితే ఆయన నోట ధర్మశాస్త్ర విధులు జనం నేర్చుకోవాలి అంటున్నాడు. జనం నేర్చుకోవాలంటే ముందు కాపరికి బేస్ తెలియాలి కదా, పాస్టర్ గారికి తెలియాలి కదా. ఇవాళ కాపరి అనగానే ఇలా పెట్టేసి ఏడ్చుకుంటా నవ్వించుకుంటా జోకులు వేసుకుంటా అబ్బబ్బబ్బా టైం అంతా జీవిత టైం అంటాయి, సంఘ టైం కాదు. సంఘ టైం పోతే మళ్ళీ సాయంత్రం పెట్టుకుంటాం ప్రార్థన, అది వేరే విషయం. కానీ జీవిత టైం పోతుంది. జీవితములో వినవలసిన జ్ఞాన సంగతులు 1 అవర్ పాటు కోల్పోయావంటే కాపరి, అలాంటి కాపరి దగ్గర నువ్వు ఉండకూడదు. జ్ఞానం బోధించని కాపుర దగ్గర సంఘం ఉండకూడదు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? 38:2 యోబు గ్రంథము. జ్ఞానము లేని అంటే సంఘాన్ని నడిపిస్తున్నాడు, కవిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మంచిగా కాపురగా సలామని అవుతున్నాడు, కానీ జ్ఞానం లేదు దాంట్లో. అందుకని బేసిక్ నాలెడ్జ్ క్రైస్తవులకు లేదు. ఈ రోజున ఏ సంఘానికి వెళ్ళడకండి, అంతే, ఇంకా అంతే. ఆ మూలపాఠాల దగ్గర ఆగిపోయాడు అంతే. ఎందుకో ఏమిటో ఎవరికి తెలియదు. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక ధర్మశాస్త్ర విధులు జ్ఞానవంతమైన సంగతులు బోధించే కాపరి దేవుని దూత రాయబారి. అలాంటి వాళ్ళు ఎవరున్నారండి అసలు చెప్పండి. మేం కూడా సత్య సంబంధమైన సంఘంలో ఉన్నాం, మాకు బైబిల్ గురించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉంది అని డబ్బాలు కొట్టుకొని ఈ రోజున బసోపదారం మొదలుకొని శ్రమంతనాలకు వెళ్ళిపోయాడా? పేతృపత్రికలో ఒక మంచి మాట ఉంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. క్రైస్తవుడు అంటేనే బాధ జీవితాన్ని అనుభవించేవాడు. 40 రోజులు బాధ అనుభవించేవాడు క్రైస్తవుడు కాదు, వాడు అవకాశవాది. క్రైస్తవుడికి 40 రోజులు ఏంటంటే శ్రమలు తినాలి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఏమని రాయబడింది? 5:7 హెబ్రీలు ఏమనుంది? ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ఉందా రెఫరెన్స్? మరి ఈడెవడయా పెట్టడానికి? ఇది పెట్టింది ఎవడయ్యా అంటే లోతరన్, సాతాను సంఘం. లోతరనోడు రోమా నుంచి క్యాథలిక్ నుంచి విడిపోయిన తర్వాత ఇలాంటివన్నీ పెట్టుకొని సంఘాన్ని దోసుకోవటం ప్రారంభించాడు. అక్కడి నుంచి విడిపోయింది బ్రదరన్, అక్కడి నుంచి జాయింట్గా వచ్చింది సిఎస్ఐ, వాళ్ళలోంచి విడిపోయిన వాడే సెవెంత్ డే, పెంతెకోస్తు. ఎవరిలంతా బిజినెస్ మ్యాగ్నెట్స్, వ్యాపారవేత్తలు. సంఘం అంటే దైవ జ్ఞానాన్ని ప్రబోధించే స్థలమే తప్ప వ్యాపార దూరం లేదు. మేము కూడా సత్యాన్ని చెబుతాం, మేము కూడా సత్య సంఘ స్థాపకులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ రోజున 40 డేస్ లగ్నాలు పాటిస్తున్నారు గ్రామాల్లో. 40 రోజులేనా అంటే 325 రోజులు నీకు బాగా ఇచ్చేసాడు దేవుడు, ఇచ్చేసాడా? అలా చేయకపోతేనండి సంఘం బోసిగా ఫీల్ అవుతుందండి. అబ్బా, సంఘం బోసిగా ఫీల్ అవ్వటం ఏంటండి అసలుకి? ఉపవాసం అంటే ఏంటి? సాతాను కట్టిన కట్లు విప్పాలి, కాడి మ్రాను మేకులు తీయాలి. స్పష్టంగా ఉంది. ఏషియా గ్రంథము ఉందా లేదా? 56వ అధ్యాయము చదవరు, వాళ్ళు రావు, అయినా పాస్టర్లు అయిపోతారు. 58:6 ఎంత? 6 దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడి మాను మేకులు తీటయు,
బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. పాత నిబంధనలోనే ఉపవాసానికి అర్థం చెప్పాడు దేవుడు. బూడిద పూసుకొని కూర్చున్నాడు యోనా నినివే పట్టణం విషయంలో కాదు. పాత నిబంధనలోనే యెషయా గారి ద్వారానే, ఇజ్రాయేల్ ప్రవక్తలో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న యెషయా వారి ద్వారానే దేవుడు తన ఉద్దేశాన్ని రాయించాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, దుర్మార్గుడు అనగా సాతానుడు, సత్య సంబంధమైన ఆలోచన గల సంఘంలో ఉన్న బిడ్డలను వాక్యం లేకుండా కడతంటే నువ్వు కొట్టు కొల్లగొట్టు అన్నాడు దేవుడు కాపర్నే. అందుకనే మలాకి 3 ఏళ్ళు అన్న మాట ఏంటి, 2 ఏళ్ళు అన్న మాట ఏంటి, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు జనులు. ఏది అసలు బేసిక్కే లేదు కదా, బేసే లేదు కదా. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పమని, కాళిమారు మేకులు తీయమని దేవుడు కోరుకున్న విధానం. బాధింపబడిన వారిని విడిపించమని, ప్రతి కాడిని విరగొట్టమని. అదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటే గిద్దెడి బియ్యం వండకుండా పక్కనేసి పేగులన్నీ ఆమ్లాలతో నశింపజేసుకొని తక్కువవుతున్నాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, అరుగుదల దెబ్బతింటుంది, జీర్ణకోశం దెబ్బతింటుంది, డైజెస్ట్ దెబ్బతింటుంది. వాటర్ లేకుండా బేసిక్గా బాడీ మొత్తం కొలాప్స్ అవుతుంది. దేవుడు చేసుకోమన్నాడా? వచ్చే వారం కిడ్నీల రాళ్ళ గురించి ప్రసంగం చేయబోతున్నా. దేవుడు చేసుకోమన్నాడా? బాడీ గురించి తెలియనోడికి బాడీ ఎందుకురా, డెడ్ బాడీ అయిపోద్ది కదా తగలేక. దేని గురించి తెలియాలా? పెన్ను విలువ తెలియాలా, పన్ను విలువ తెలియాలా, కన్ను విలువ తెలియాలా, శరీర విలువ తెలియాలా. ప్రతి దాని విలువ తెలిసిన వాడే భూమి మీద నరుడుగా పిలువబడతాడే తప్ప పుట్టినంత మాత్రాన మనిషి కాదు. లెక్కలోకి రాను కూడా రాడు. వస్తాడా? ఇది ధర్మశాస్త్ర విధులు. ఇలాంటి జ్ఞానవంతమైన కాపరి సంఘానికి కావాలంటే బిల్డప్పుగాలు ఎక్కువైపోయారు. 5,000కి సర్టిఫికెట్ ఆడ తగిలించుకుంటాడు. అంతేనా? అది కదా దేవుడు ఏర్పరుచుకుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే వారు ఏ దేశం తిరిగి వచ్చిరో, ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశానికి తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే అది జ్ఞాపకం ఉంచుకోవాలన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలంటే ధర్మశాస్త్ర విధులను జ్ఞానవంతంగా బోధించే కాపరి దగ్గర ఉన్నావా లేవా అని నీకు నీవే అద్దం ముందు అనగా వాక్యం ముందు నిలబడి చూసుకో అన్నాడు దేవుడు. కానీ బిల్డప్, నేను వాక్యంలో ఉన్నా, నా కుటుంబం వాక్యంలో ఉంది, ముంజేతి కంకణానికి అర్థం ఎందుకురా? ముంజేతి ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ఆడు తెలిసిపోతుంది. వాక్యం లేని వెంకటప్ప వెర్రి వెంగళప్ప అని తెలియపోవట్లేదా? పోనీ బైబిల్లో ఎవరైనా ధర్మశాస్త్ర విధులను నేర్చుకునే ఆసక్తి గల వారు మనకేమన్నా బేసికల్గా ఉన్నారా అంటే ఉన్నారు. మిగతా దేశం వాళ్ళు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేములో ఉన్న వాళ్ళని పట్టుకెళ్ళిపోతే ఆ పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నటువంటి వారిలో నెహెమ్యా వేరే చోట పనిచేస్తున్నప్పుడు, ఎజ్రా ఎక్కడ ఉన్నప్పుడు ఎజ్రాకు ఒక ఆలోచన కలిగింది. నేను పట్టుకెళ్ళిన వారిలో బానిసలుగా ఉండటం దేనికి? బైబిల్ నేర్చుకుంటే దేవుడు నాకు దారి చూపిస్తాడు కదా అనుకున్నాడు. బైబిల్ నేర్చుకోవటం ప్రారంభించాడు. ఒక జెరుబ్బాబెలు కానీ, ఒక ఎజ్రా కానీ, ఒక నెహెమ్యా కానీ దైవ సంకల్పంలో బలంగా ఉన్నటువంటి వాళ్ళు. నేర్చుకోవాలి అనే ఆసక్తి నీకుంటే ఎలా నేర్పలో కాపరి డిసైడ్ చేస్తాడు. మా అయ్యగారు మాకు ఏం నేర్పట్లా. ఇప్పుడు నేర్పడం అర్థం ఏంటి? బలక పట్టుకొని బలం పట్టుకొని బాగా కొమ్మిత్తే పైనెత్తే బే అదే చెబుతున్న దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందో, ఏ రెఫరెన్స్ త్రూ నుంచి ఏ రెఫరెన్స్కి జాయిన్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ లోకంలో ఉన్నటువంటి విధానాలని ఆలోచింపజేసిన మాటలను పసిగడుతూ నువ్వు నడవాలి తప్ప పలకా బలపం పెట్టి ఎవడ దిద్దించడు. అది చిన్నప్పుడు అక్షరాభ్యాసం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ధర్మశాస్త్ర విధులు, దైవ సంగత విధులు కాపురు నోట వచ్చినప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఈ రోజున యూట్యూబ్లో ఉన్నది, ఫేస్బుక్లో ఉన్నది, మనం రికార్డ్ చేసుకుని మన ఫోన్లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం పసిగట్టవచ్చు. వాక్యం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, దీని ఉద్దేశం ఏమైంది, మధ్యలో ఏం చెప్పాలనుకుంటున్నాడు, సారాంశం, భావజాలం. ఇంత ఓపిక ఎందుకు ఉంటుందండి మనిషికి? సంఘానికి వద్దామంటేనే అంటాడంతే. సినిమాకి వెళ్దామంటే రోక్ మొత్తం అందే.
కొనేస్తాం అంతే, అంతే కదా. ఇవాళ న్యూజిలాండ్ ఇండియా క్రికెట్ కదా, ఆహా చర్చి లేదు, బొచ్చి లేదు, ఏం లేదు. ఇక పెట్టుకు శనక్కాయలు తినుకుంటా, ముందాలు తినుకుంటా, ఆడు 6 కొట్టి తిని తొడ కొట్టుకుంటాడు, ఆడు 4 కొట్టి తిని పళ్ళు కొట్టుకుంటాడు. ఎట్ట ఎందుకురా నీకు బతుకు? చూడు, దేవుడికి సమయం ఇచ్చి నీ ఖాళీ ఉన్నప్పుడు శనక్కాయలు తింటావు, పల్లెరకాయలు తింటావు, లేకపోతే గన్నెరకాయలు తింటావు, ఏదో ఒకటి తిను. ముందు అది ఆడు ఎన్ని కప్పులు కొట్టిండో క్రికెట్ పుట్టి కానుంచి. మన ఇంట్లో ఒక కప్పు లేదు, టీ తాగడం కరెక్ట్ కప్పు లేదు మన ఇంట్లో. ఇంట్రెస్ట్ ఉండాలి, తప్పులేదు, చూడు, తప్పు ఏం కాదు. కానీ దేవుడి ఉద్దేశాన్ని పక్కన పెట్టి మాత్రం కాదు. కానీ ఆ బ్యాచ్ ఎక్కువ ఉంది, కానీ ఇంత ఇంట్రెస్ట్గా ఎవరు ఉంటారు సంఘంలో? మీరు చెప్పండి. ఎజ్రా లాంటి ఇంట్రెస్ట్ సంఘంలో ఎవరికి ఉంది? ఏ విశ్వాసకు ఉంది? ఎజ్రా నేర్చుకోవాలి, నేను కూడా 4 మాటలు చెప్పాలి అనుకున్న ఆయనతో గ్రంథం రాయించాడు దేవుడు. 66 పుస్తకాల్లో ఎజ్రా ఒక గ్రంథం రాశాడంటే ఆలోచించండి, ఎంత గొప్పదండి. మనం చచ్చిపోతే చరిత్రలో కాదు కదా, దేవుడు రాసుకుంటున్న జీవ గ్రంథంలో కనీసం పేజీ కాదు కదా, కనీసం పేరా కూడా ఉంటుంది మన గురించి. మనం అంటే క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నా. కానీ ఎజ్రా ఎంత ఆసక్తి ఉంటే దేవుని సంగతులు నేర్చుకోవటమే కాదు, సాక్షాత్తు దేవుడు పలికిన సంగతులను కూడా ఎజ్రా గ్రంథంలో లిఖించబడిందంటే మీరు ఆలోచించాలి ఎంత ఎదిగాడు. ఆ ఎదగడానికి ముందు కాపరి దగ్గర కూర్చొని, ఆయనకి ముందు కూడా ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును చాలు నిశ్చయము చేసుకున్నాడు. ఒక సంకల్పంతో వచ్చాడు, నేను బైబిల్ బాగా నేర్చుకోవాలి, నాకు అవకాశం వస్తే వాక్యం బాగా చెప్పాలి, ఇశ్రాయేలీయులకే చెప్పాలి దేవుని యొక్క విధులు కట్టడలు. ఇజ్రాయెల్ సైన్యం మామూలు సైన్యమా? మామూలు సైన్యమా? అంతమంది జనాలలో ఆ ఒక్కడికే ఎందుకంత ఆలోచన కలిగింది? ఒక్కడికి ఎందుకు ఆలోచన కలిగింది? అంతమంది ఉన్నారు కదా, అంతమంది జనాలలో ఎజ్రాకి మాత్రమే ఆ ఆలోచన ఎందుకు కలిగింది? ఆ ఆలోచన ఎందుకు కలిగింది? ప్రేమైన దేవుని పిల్లారా, ఎజ్రా లాంటి మనసు నిజంగా మనకుంటే నేను కూడా బైబిల్ని క్షుణ్ణంగా ఆలోచించి నేర్చుకొని నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అని అనుకుంటే మహాజ్ఞానాన్ని దేవుడు పక్షపాతం లేకుండా ఇస్తాడు. మనకు అవన్నీ లేదు, వస్తే నలిపేస్తా. ఒక్కొక్క డైలాగులు ఉన్నారు, సినిమా డైలాగ్ సినిమాలు పిచ్చి ఎక్కువైపోయి వాక్యానంటే నలిపేస్తాడంట. నేను ఏడు కూర్చుంటే నిలబడరా అంటే కింద నుంచి పైదాకా చెమట అక్కడక్కడక్కడ గారుతుంటుంది. ఏడరా నలిపేదా? అసలు వాక్యాన్ని నలపటం ఏంటండి? దేవుని మాట నలిగిద్దా? నిన్ను నలిపిద్ది, పిండేస్తా అంటాడంతే. అది పిండిద్ది, అది నలిపిద్ది, అది తన్నిద్ది. అది వాక్యానికి కొన్ని గొప్పతనం. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి నేను ఊహొచ్చినప్పటి నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా వాక్యం చెప్పేవాడిని దైవ కృపను బట్టి. ఆ ప్రసంగి 10 ప్రసంగాన్ని నాకెవరో గురువు లేరు, 45 నిమిషాలు చెప్పిన నేను మా ఊర్లో. అమ్మగారు చదివింది రిఫరెన్స్, అమ్మగారు చదివారు అప్పుడు, ఇంకా పెళ్ళి కూడా కాలే. అప్పుడెంతో 45 మినిట్స్. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్న దాన్ని పదును చేయగల పనిలో కష్టము. ఆ రిఫరెన్స్ని 45 మినిట్స్ మా కాపరి ఇంకా రాలా, మా పాస్టర్ గారు రాలా. ఆయన వచ్చిందాక నేను ప్రసంగం చేసిన. అలా ఎన్నోసార్లు చేసిన.
ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత దాన్ని సానబెట్టుకుందాం. మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇంతే కాదు కదా, ఇంకా ఏదో ఉండుంటుంది కదా అని సానబెట్టుకుందామని అలా చిన్నపిల్లలు వేసుకొని తిరుగుతూ జ్ఞానాన్ని ఒడిసిపట్టి ఈ రోజున ఏ జ్ఞానం వాళ్ళు ఉందనుకున్నారో వాళ్ళని సైతం ఈ రోజున క్వశ్చన్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు తెలుసా. తట్టుకోలేక వెనకాల బొరుగుతుంటారు వీకే ఒక్కలాగా కదా, పట్టించుకోలేము మనం అసలుకే. ఎందుకంటే ముందు అసలు పట్టించుకునేంత టైం కూడా లేదనుకోండి, వేరే విషయం. కానీ అదే చెప్తుంటే నేను అందరికీ, దైవ జ్ఞానం అనేది ఎవడబ్బ సొత్తు కాదు, నేను ఇస్తే వచ్చేది కాదు. నీ ఆసక్తిని బట్టి దేవుడు ఇచ్చేది, నీ ఆలోచన బట్టి దేవుడు మెచ్చి నీకు ఇచ్చేది, అంతే. అది పక్షపాత లేకుండా వచ్చేది ఏకైక ఇది ఉందంటది జ్ఞానమే, దైవ జ్ఞానమే, బైబిల్ జ్ఞానమే. కనుక ఇది ఉండాలి మనలో. పరిశోధించి 3:30 అయ్యేది, అమ్మగారు ఒక నిద్రపోయి లేచేది, పడుకో ఎక్కడో ఆగిపోయేది మనసు. ఇదెందుకు, ఇది కదలట్లా, దీని అర్థం ఏమై ఉంటుంది దీన్ని చూడాలి ఇప్పుడు. అది మరి పొద్దున్న 5:30కే పనికి వెళ్ళాలి, మళ్ళీ టైం అయితే 3 దాటుతుంది తెలుసా. ఈ బిల్డింగ్ కూడా చాలామంది వాక్యం చెప్పేవాడిని, 1 గంట 2 దాకా వాక్యాలు చెప్పేవాడు. ఈ రోజున ఎవరికి వాక్యాలు లేవు, అందరూ విరికాల్లోకి వెళ్ళిపోయారు. ఏమైనా దేవుని పిల్లారా, అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. క్రైస్తవుడు అనే ట్యాగ్ పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది, కానీ గట్టిగా వాక్యం దగ్గరకు వస్తే అసలు నిజంగా నాలో వాక్యం ఉన్నదా లేదా అని నా మనస్సాక్షి నాకు చెబుతుంది. చెప్పదా? ఎజ్రా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము, మంచి సంకల్పం. నేను ఖచ్చితంగా వాక్యం నేర్చుకోవాలి, వాక్యం గ్రహించాలి, వాక్య సారాన్ని జీర్ణించుకోవాలి. నన్నే అన్నాడు. ఆ బర్రెలతో ఉంటుంది, శనివారం సంత ఉంటుంది, ఆడికెళ్ళి అవి ఏమి అనవ, ఇంకా అరుతుంటాయి అది, ఎవరిని ఏమనవ, అవి అరుతుంటాయి. అది అంతే కదా. సంఘానికి వచ్చామంటే దేవుడి మాట తీసుకోకపోతే ఎందుకంటే, ఇంకా సంఘములో దేవుడి మాట వెదజల్లబడుతున్నప్పుడు ఆ మాటను తీసుకోకపోతే ఎందుకు? బాధలో ఉన్నావా? అసలు బాధలో ఎందుకున్నావు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపరికి సూటి ప్రశ్న, బాధలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిపిస్తాడు, రైట్, బాగుంది. అసలు నువ్వు బాధలో ఎందుకున్నావు? నాకు తెలిసి ఒకటే, బలిసి బాధలోకి వెళ్తారు అంతే. వాళ్ళకి బాధ వచ్చిందంటే రకాల బలిపే, మరొకటి ఏం లేదు. అసలు తగ్గేది లేదు ఈ పదాల్లో. ఒక మనిషి బాధకు గురైందంటే వాడికి బలుపే కారణం. బలుపు 16 రకాలు, ఎన్ని రకాలు ఉండొచ్చు అది. ఇవాళ నాకు బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది? బలుపు. ఎవరినో నమ్మినా 10,000 ఇచ్చినా ఆడ ఇవ్వాల, బలుపు. ఎవరినో నమ్మినా బైక్ ఇచ్చినా ఆడ యాక్సిడెంట్ చేసిండు, బలుపు. సహాయం కూడా అనొచ్చుగా, ఆడ సంగతి నీకు తెలుసుగా. తెలిసిన తర్వాత కూడా ఇచ్చామంటే బలిపే కదా. మనం మంచిలో అనిపించుకోవాలి. ఎప్పుడు అడిగినా డోర్ కొడితే అన్న తాళం ఎత్తడు బైక్ది అని అనిపించుకోవాలి. ఇక్కడ మంచి అనిపించుకోవటం కొరకు మనం బండి ఇచ్చాం, ఆడ యాక్సిడెంట్ చేశాడు, అది బలిపేది. ఇన్ని రకాలు ఉన్నాయి కనుక ఇప్పుడు చెప్పు, నిజంగా ప్రభువా నేను సంఘానికి వెళ్తున్నా, ఇన్ని సంవత్సరాల బట్టి నాకు జ్ఞానం రాల ప్రభువా, జ్ఞానవంతమైన ఆలోచన స్థిరపట్టలేదు ప్రభువా అని బాధలో ఉన్నవా? అది దేవుడికి గౌరవం. ఎంత బాధపడుతుండ్రా అని. బాధ 2 రకాలు, ఒకటి దైవికం, 2 లోకానుసారం. ఏ బాధ ఇది? అక్కడ బాధలో ఉన్న వాళ్ళని కాడుమాను మీకు విడిపించండి రా అని ఆయన కోరుకుంటుంటే, నేను బాధలో ఉన్న ప్రభువా నన్ను బాగు చేయ ప్రభువా అని వీడు కోరుకుంటున్నాడు. పనికొచ్చేవాడే పనికి మాలనాడే అయిపోతే మనం ఏం చేస్తామండి? చేతికొచ్చిన కొడుకు నానా రకాలుగా అలవాట్లుండి ఫ్రెండ్స్ సహవాసాలు చేసి ఆగమై అనతి కాలంలోనే లోకం విడిచి వెళ్ళిపోతే ఏం కావాలి? కుటుంబం వాళ్ళ కళ్ళు ఏం కావాలి? కొడుకు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, అంతే కదా, ఒక కుటుంబానికి వెలుగు. అలాంటి ఆవారాగా లోఫర్ సమస్యలు బట్టి 3 అయినా 2 అయినా ఇంట్లోకి రాకుండా మనం కూడా ఏం అనకుండగా ఎట్లా చెప్పండి? తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని మరలా ఒక 50 ఏళ్ల పాటు ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది.
వాడే దివాలా కోరుగా దివాలా తీసి మనం ఏం చేస్తాం ఇంకా. అదే అందుకే కన్నాడు తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఒక పట్టుదల, కట్టడలను విధులను నేర్చుకున్నట్టుకు దృఢ నిశ్చయము. ఖచ్చితంగా నేను వాక్యం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేను వాక్యంలో ఉండాలి. అంతే. ఏది ఈ రోజున అదేదట అదేది ధర్మశాస్త్రాన్ని పరిశీలించటం వలన నీకు లోకస్థితి అర్థమవుద్ది. బైబిల్ని చదవటం వలన, బైబిల్ని ఆలోచించటం వలన నీకు లోకస్థితి, ఖచ్చితంగా లోకస్థితి అంటే ప్రజెంట్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ మూడు అర్థమవుతాయి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడు రాయి సంగతులు ఏమనగా అంటే అర్థం ఏంటి? జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా నీకు దేవుడు ఖచ్చితంగా పుష్పట్టంగా చెప్పినప్పుడు నువ్వు జీవితంలో తగు జాగ్రత్తగా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఊరికే బాధలు తీర్చు, జ్వరం తీర్చు, అప్పులు తీర్చు, ఆశ తీర్చు, ఏం ప్రార్థనలు ఇవన్నీ అసలు మనిషికి ఆశ చచ్చిపోద్దండి. ఒక మనిషి ఆశాజీవి కదా, చచ్చిపోతుందా? సావు ముందు కూడా ఆశ ఉంటుంది తెలుసా? సత్యం ముందు కూడా ఆశ ఉంటుంది వాడికి. ఆ మనవాళ్ళు పిలిచి నీ కొరకు 7,000 నగలు ఆ సూట్ కేసులో పెట్టి తీసుకోపో అది చచ్చిపోతుంది. అంతేగాని మరి నేను దేవుల్లో ఉన్నటువంటి అప్పుడు దేవుడి సంగతులు అన్నీ ఒక పుస్తకంగా రాశానమ్మా, నీకు ఉపయోగపడింది, పలానా చోట నీకు ఇద్దాం అనుకున్నా, ఈలో నాకు ఇలా అయిపోయింది తెచ్చుకోపోమా అని చదువుతుగా. ఇలా వారసత్వంగా తన జ్ఞానాన్ని పిల్లకి పెంచిన ఏ తండ్రి ఏ తాత లేడు లోకంలో. అది ఊరికే ఉంగరాలు, కడియాలు, లేకపోతే వాచీలు, లేకపోతే బట్టలు, లేకపోతే అది చెప్పులు ఇవే వాళ్ళు కొనుక్కుంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, లోకస్థితి నీకు అర్థం అవ్వాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు నా తట్టు తిరిగితే నా సన్నిధిలో ఉండటానికి తిరిగి మరలా నిన్ను రప్పిస్తా. అంటే వాక్యం కాడికి వచ్చే మనసు ఉన్న నిన్ను ఏదో ప్రేరేపించి అలా పక్కకు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆ మనసు నిన్ను వస్తే ఖచ్చితంగా నేను నిన్ను నిలబెడతా. మీకు అర్థమవుతుందా ఏం చదువుతున్నాడా? వాక్యంలో ఇంట్రెస్ట్ ఉంది, ఎవడో మాటలు విన్నాం, తొలగిపోయాం, అబ్బా అనిపించి మళ్ళీ వచ్చామనుకో అక్కడికే నిలబెడతా అన్నాడు. మార్కు విషయం అదే జరిగింది, అరిస్తార్క్ విషయం అదే జరిగింది, ఎఫ్రొదీ విషయం అదే జరిగింది, బైబిల్లో ఉన్నటువంటి పిల్లల విషయం అదే జరుగుతుంది కూడా. ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాడు, ఏదో తప్పు జరిగింది, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పౌలు గారు లెటర్ రాస్తున్నారు, ఫిలమోను పంపిస్తున్నా, నావాడుగా వస్తున్నాడు, నీవాడుగా చూడు. అంతే. ఎక్కడైతే దెబ్బతిన్నాడో అక్కడికే మళ్ళీ వచ్చి నిలబడిపోయాడు. ఎంత గొప్ప సంగతి. మార్కు కూడా అంతే, తెలియక సువార్త మొదటి ప్రయాణంలో దెబ్బతిన్నాడు. బాబో ఇది చాలా కష్టంగా ఉంది, ఆయన వెనక్కి వచ్చేసాడు. బర్నబాకి పౌలు గారికి మధ్య కాస్త ఆయన గురించి డిస్కషన్ జరిగింది. తిరిగి మరలా నా ముఖం చూపించాలంటే అని దేవుడి వాక్యంలో ఎదిగి మళ్ళీ పౌలు గారి దగ్గర నిలబడ్డాడు. 10 ఏళ్ళు పట్టొచ్చు, 12 ఏళ్ళు పట్టొచ్చు, వేరే విషయం, కానీ నిలబడ్డాడు. అదే మార్కుతో ఆ మనసును వచ్చిన దేవుడు మొదటి సువార్తను రాయించాడు. సువార్తారంభం ఉంటుంది చూడండి మీరు, ఎంత గొప్పదండి. దెయ్యం లాక్కెళ్తుంది, సహజంగా దెయ్యం ఖచ్చితంగా లాక్కెళ్తుంది. తెలుసుకుని మళ్ళీ నువ్వు వచ్చావనుకో, అమ్మయ్యా నువ్వే రావాలి. కానీ ఇక్కడ మనం ఒక చిన్న మాట మాట్లాడతాం, మనుషులుగా మనం ఏమంటామంటే నేను రాలేదు, కాపరనేవాడు రావాలి కదా. మీరు బాగా వినండి, నేను అందుకే చెప్తుంటా, అందరిలాగా చెప్పాలి బైబిల్. అందరికీ బైబిల్ చెప్పడం రాదు, వాక్యాన్ని చదవటం అసలుకే వచ్చి సావద్దు కాపర్లకి. ఈ విశ్వాసం సంగతి నాకు తెలియదే ఉందిలే, కానీ రావచ్చు కదా, ఆయన వచ్చి పిలవచ్చు కదా. తప్పిపోయిన గుర్ర కోసం క్రీస్తు పోలేదో అనంతే. అసలు దానికి దీనికి సింక్
ఏం సిగ్గు? అది కావాలని తప్పిపోలా. మార్గం 100 వెళ్తుంటే మార్గములో అది అడుగు ఇలా వేయిపోయి ఇలా వేసింది, తప్పిపోయింది. కానీ 99 ఉన్నవి ఒకటి పోయిందని ఆ 100ని చూసి గుర్తించాడు యేసుక్రీస్తు వారు. దానికోసం వెళ్ళి తెచ్చాడు, అది వచ్చింది. ఇక్కడ మనం కావాలని తొలగిపోతుంటే, కావాలని పోతుంటాం, కావాలని మొండికెత్తుంటాం. కావాలి వస్తే కానీ 4 దులిపి కానీ నేను రాను చర్చికి. నువ్వు ఎవర్రా అసలకి? నేను అంటలేదండి, పోయి మీరు చదవండి కింద ఏమనుందో. ఇర్మియా 15:19 తిరిగి అలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టినడలా నీవు నా నోటి వలె ఉందువు. ఏవి నీచములో ఏవి ఘనములో, సత్య సంబంధమైన సువార్త ఏదో, లోక సంబంధమైన సువార్త ఏదో నువ్వు ఖచ్చితంగా గుర్తించాలి వాక్యం ద్వారా. ఇంత అబ్జర్వేషన్ సంఘానికి ఉంటుందండి. వాళ్ళే నీ వైపు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ వైపు తిరక్కరు అంతే. మనం ఏమంటాం? నువ్వు బలిసింది నీకు బాగా. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ కాడికి వెళ్ళి అరిసిందంట. ఆడ అసలుకే కోపం ఉన్నాడు కొట్టేవాడు. చూసి ఒక్కటి కత్తి వేటైతే తగత్తిగా వదిలిపోయిందంతే. అంతే కదా. సత్య సంబంధమైన సంఘంలో ఉన్నప్పుడు దెయ్యం ఏదైనా కానివ్వండి, నేను అలా తీసుకెళ్తే మళ్ళా నువ్వు అబ్జర్వేషన్ చేసుకొని గుర్తిరిగి నువ్వు వచ్చి నిలబడాలి. ఇది వాక్యం. దేవుడు అంటాడు, వాడే రావాలి కానీ నువ్వు వాడి కాడికి పోమాకు. నువ్వు వాడమేంది అంటే అర్థం ఏంటి? వాడు ఎజ్రాలాగా నేను దేవుడి వాక్యాన్ని, దైవజ్ఞానాన్ని నేను పరిశీలించి నేర్చుకొని మరొక చోట ఉపయోగపడేట్టుగా నేను దృఢ నిశ్చయం చేసుకోవాలి నిలబడటానికి అని వాడు అనుకుంటే వాడు వస్తాడు. భార్యాభర్తల బంధం ఈ రోజున బలంగా ఉండడానికి కారణం ఏంటి? బలంగా ఉండే కారణం ఏంటి? ఎక్కడో ఒక చోట ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కుటుంబం అంటే ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అండర్ఎస్టిమేట్ చేయరు. వాళ్ళు కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. ఎట్లా కాదు ఎట్లా అని. వాక్యం కూడా అంతే. నేను నిలబడాలి అనుకుంటే నువ్వు వస్తావు, ఆయన వెళ్తులే అనుకుంటే నువ్వు పోతావు అని. అంతే కదా మరి. వారు నీ తట్టునకు తిరగవలన కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఆడే రావాలా. ఆడికి ఆలోచన ఉంటే ఆడు వస్తాడంతే. నువ్వు వెళ్ళకో. నువ్వు వెళ్తానికి బలిసిద్ది అన్నాడు అంతే దేవుడు. వాడికి ఉండాలి ఫస్ట్. నేను నిలబడాలి, నేను నిలబడి దేవుడి కొరకు వాక్యం చెప్పాలి, నాకు తెలిసిన జ్ఞానాన్ని ప్రబోధించాలి, జ్ఞానాన్ని నేను అడుక్కోవాలి, యాశించాలి అని నీకుంటే నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. అది అంతే కదా. అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మనిషి నైజం ఎలాంటిదంటే పేదరికంగా ఉన్నప్పుడు తాటక మీద కూర్చోమని అంటాడు. కాస్త ఎదిగిందనుకో సాపేయమంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు వీడు? ఎక్కడికి వచ్చాడు? మామూలుగా దులిపిపోని కింద కూర్చుంటున్న రోజులు మర్చిపోయాడు ఇతని కాలంలో. ఇప్పుడు చాపేయమంటాడు. చూస్తాడు చాపని. ఇప్పుడు చాపను మళ్ళీ డబల్ వేయాలి. మన దేశం వాళ్ళు డబల్ వేయాలి. మన మామూలు కూర్చుంటున్నా. కాస్తిడికి రేంజ్ పెరిగిందనుకో ఇప్పుడు చాపని కూర్చోడు. ఇనప స్టూలు కావాలా. ఇంకొంచెం రేంజ్ పెంచాడు అనుకో ఏకంగా డైనింగ్ టేబులే కావాలి. అంతే కదా. పెరిగింది ఇదా వాక్యం కూడా అంతే. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు కుష్ఠుడింట్లోకి వెళ్ళాడు తెలుసా. ఇల్లు ఎంత కంపు కొట్టింది మీరు చెప్పండి. రసం గారి చీవు నెత్తులు మిక్స్ అయ్యి ఎంత కంపు కొట్టింది చెప్పండి. అసలు బ్లడ్ అంటేనే దరిద్రమైన వాసన వచ్చింది. అందులో చీవు కలిస్తే ఇంకా వాసన వచ్చింది. కుష్ఠుడు అంటే మొత్తం కారుతుంటుంది. అలాంటి వాడు ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాడంటే అంతటి ఉదారమైన స్వభావం కాపరుకుందా? వీడికి పీటలు కావాలా, మేటలు కావాలా, మేళ్ళు కావాలా, రెడ్ కార్పెట్ వేయాలా. అది తప్పు వాళ్ళది కాదులేండి, విశ్వాసులదే.
వీళ్ళు చూపించుకుందాం అనుకుంటారు, ఆడు చూపిస్తే బాగుంటుందని కోరుకుంటాడు. ఇద్దరే బొడిదలు అది అంతే రాసుకొని. కానీ దేవుడు అని చెప్పట్లేదు కదా. అందుకే చెబుతున్నాడు వాడికి బాగా కొవ్వు కొట్టున్నాడు వాడు. అందుకే వాడే రావాలిగా, నువ్వు వాడి కాడికి పోవాలంతే. అంతే, నువ్వే రావాలి దేవుడి కాడికి. దేవుడు నీ కాడికి రావటం ఏంటి? దేవుడి కాడికి నువ్వు రావాలి. ఎందుకు? నేను ఉపయోగపడాలి, నేను నేర్చుకోవాలి, నేను గ్రహించాలి, నా బ్రతుకులు ఏదన్నా తీసుకెళ్తున్నానంటే అది వాక్యమే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే గాలిలో గెలుతాడు. ఎవడు చెప్పాడు గాలిలో గెలుతాడని? ఎందుకు గెలుతాడు గాలి? ఇప్పుడు చూసావా? ఎవడో నేర్పాడు పెద్ద వెనకాల బూటకం పాటలు. అవి నేర్చుకుంటే ఎట్లా? గాలి ఏం కలవదు అసలుకి. గాలి దేన్ని ఉంచుకోదు. మీరు కావాలంటే చూడండి, సుడిగాలి వస్తుంటుంది, గిర్రం దిగిద్ది, మొత్తం కాగితాలు మొత్తం పైకి లేపిద్ది. అది గాలిలో ఉంచుకొని ఆడిద్దా? కొద్దిసేపు అయిన తర్వాత తీసుకెళ్ళి ఆడ గాలి లేకుండా పోద్ది, అది టప్పును కూలిపోద్ది అంతే. గాలి కానీ నీరు కానీ ప్రకృతి కానీ ఏది తనలో ఉంచుకోదు. వాటికి హక్కు లేదు సుమా. సముద్రము కూడా మృతులను అప్పగించింది. దేవుడు వచ్చిన దూకి ఆత్మహత్య చేసుకొని యాక్సిడెంటల్గానో ఆ సముద్రం ఉంటుంది. బా వీడు బరువు ఎక్కువైపోయింది బ్రోబా, ఊసేస్తాను, ఆ ఊసే కొట్టుకుంటూ వచ్చి అలాతో ఒక్క తల్లిదంతే ఆడికి వచ్చి పడతాడు. పొద్దున్నే పోలీసులు వచ్చి అనాథ సేవ అని పేరుతో తీసుకెళ్ళిపోతారు. అంటే సముద్రం కూడా ఇష్టపట్ల నిన్ను. ప్రకృతి ఏది ఇష్టపడదు, ప్రకృతిని కలిగించిన వాడు మాత్రమే ఇష్టపడతాడు. అందుకే 91 కీర్తన మొదటి వచనం మాట ఏంటి తెలుసా? నరులారా తిరిగి రండి, నాలోకి రండి, సముద్రంలోకి ఎందుకు? దేవుళ్ళకి వెళ్ళవలసిన వాడికి ఎంత తగ్గింపు ఉండాలి మీరు చెప్పండి? భూమి మీద ఇగో గల జీవి మానవ జనం మాత్రమే. ఒక మనిషికి వాడి స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఇగో ఉంటుంది. రెచ్చగొడితే 1000 రెట్లు ఉంటుంది కదా. అందుకే వాక్యం ఎప్పుడు కూడా తగ్గిండు ఉంటుంది. నేర్చుకునేటప్పుడే తగ్గుండమన్న వాక్యం నేర్పుతున్నప్పుడు తగ్గుండమని చెప్పదా? చెప్పింది కదా. కాబట్టి వారు నీ తట్టునకు తిరగవలన కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళే రావాలంతే. కానీ ఇక్కడ పదాలు అపార్థాలు అయిపోతుంటాయి. తట్టునకు తిరగాలంటే అర్థం ఏంటి? లోబడాలి, దేవుడి మాటకు లోబడాలి. అయ్యో అక్కడ వాక్యం లేదే, అనవసరంగా అక్కడ చిన్న డిస్టర్బ్ అయి వచ్చానే, వాక్యం లేని సంఘంలో ఎంతకాలం ఉందాం, మనకు తెలిసిన సంఘమే కదా, మందే కదా, వెళదాం, ఇబ్బంది లేదు మనకి, ఎంత బాగుంటుందండి. అంతకంటే డబుల్ రెట్టింపు ఆప్యాయత లభించింది కదా. ఆహా ఏమీ లేని ఆకంటే ఎగిరిగిరి పడిద్దంట. అది నడిమంత్రపు సిరి, ఏమి లేని ఆకు, అరకొండ, ఇవన్నీ శబ్దం ఎక్కువ చేస్తుంటాయి. లపటపని నిండు కుండలాగా ఉన్నామనుకో, నువ్వు కష్టం వచ్చినా బాధ ఏదొచ్చినా తొనకుండా అలాగే ఉంటావు. క్రైస్తవుడు అనేవాడు ఫుల్ ఫ్లడ్జ్డ్గా నిండు కుండలాగా ఉంటాడు. క్రైస్తవుని అని చెప్పుకునేవాడు మాత్రం కొట్టుకుంటా ఉంటాడు, అరకుండా టొక్కో అని. అంతే కదా. అంటే ఇది హెచ్చులు బ్యాచి. అందుకే చెప్పినాను, వాచి పెట్టుకుని అర్థం ముందు ఎవడు ఇలా చూడడం అస్సలు. నాకు తెలిసి ఎవడు చూడండి. ఇక అలా చూసినట్టు మరి సహజంగా ఇలా చూస్తాం, ఇలా చూసుకొని రైట్. ఇప్పుడు డ్రెస్ ఇలా చూస్తాం, డ్రెస్ ఇలా ఎట్లా చూస్తాం. ఇది ఎవడో చూడడం. అది కూడా టైటిల్ అదే, ముంజేతి కంకణమునకు అర్థము ఎందుకు? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే బిల్డప్ ఎందుకు? క్రైస్తవులు బిల్డప్ తీరు చూసేవాడికి అర్థమైపోద్ది వాళ్ళు ఎంత స్టఫ్ ఉందో అని. నేను చెప్పట్లా, వాళ్ళు ఎంత స్టఫ్ ఉందో డైరెక్ట్ చెప్పేస్తాను. చాలా అనుకుంటారు అంతే. నువ్వు ఇలా అనుకున్నా ఉన్నది అదే. నీలో ఉన్నదే ఎంత, ఆవగింజ అంత, దాన్ని ఇప్పుడు నువ్వు ఇంత చేయాలని చూస్తున్నావు. నేను ఎందుకు ఊరుకుంటాం? ఉన్నదే ఎంత అయితే. దానివల్ల ఏమైందంటే అపార్థాలు అవుతాయి. వాక్యం అర్థం కానప్పుడు, బోధనా పద్ధతి వేరే చోటకి జంప్ అయినప్పుడు, రాంగ్ ప్రీచ్ అనేది లోపలికి వెళ్ళిపోతే దాన్ని ఫాలో అవుతారు అంతే. ఇంకా ఫాలో అయ్యి చాలామంది ఉంటారు. ఆత్మలకు కూడా కోరికలు ఉన్నవి, అవి కూడా పెళ్ళి కోరుకుంటున్నవి, వాటికి కూడా పిల్లలు పుడతారని చెప్పాడు మన రంజిత్ తోఫీర్ గారు. నాకు మైండ్ పోయింది.
ఆత్మల కోరికలు ఉంటాయండి. ఆత్మలు కూడా ఆడాత్మలు మగాత్మలు ఉంటాయంట. అవి కూడా పెళ్ళి కోరుకుంటాయంట. అవి కూడా పిల్లలకి అంటాయంట. నేను చూపిస్తున్నా వాక్యాన్ని అంటున్నాడు. మొత్తం తప్పులు చెబుతున్నాడు. ఆత్మక లింగాలు ఎందుకు ఉంటారా? ఆత్మక స్త్రీలింగం పురుషలింగం ఉండదురా నాయన, ఉండదు. వాడి కింద చాలామంది ఉన్నారు జనం, మరి వాళ్ళు ఎలా వింటున్నారో అర్థం కట్ల. దేవదూతుల కోరికలు గుర్రాలు ఎదురుతున్నాయి అంట. బా నవ్వుతున్నారు మళ్ళీ మనోళ్ళు ఆయన చెబుతుంటే. ఏం చెప్పాలి మీరు చెప్పండి? ఇప్పుడు చెప్పేవన్నీ నిజాలే కాదు, మన దగ్గర ఇప్పుడు బాక్స్ లేదు. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. అదొక ప్రీచ్లేండి, అదొక ఎనర్జెటిక్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం లేకుండా కాపరిగా చలామణి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ముసలు అయిపోయి అనుకున్నా, కానీ కొత్తలు కూడా పుడుతున్నారు. దరిద్రం ఏంటంటే కొత్తలు కూడా పుట్టుకొస్తున్నారు. బిహెచ్ఎల్లో ఒకడు ఉన్నాడు, ఒక కాలేజీ పేరు పెట్టాడు. ఫేస్బుక్లో కనపడింది, ఫోన్ నెంబర్ ఉంది. నేను ఫోన్ చేసిన, ఎవరన్నారు అన్నీ ఇట్లా, నా పేరు ఇట్లా అరుణ్ కుమార్, ఎక్కడుంటారన్న? ప్రగతి నగర్ అన్న. ఏంటి మీ సంఘం పేరు? దేవుని మస్తు ప్రార్థన మందిరం. ఓకే, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారన్నాడు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా, మీరు ఈ సబ్జెక్ట్ చెప్పగలరు అన్నారు. అది మీరు పెట్టుకున్నారు. ఎంటెచ్ అంటే అర్థం ఏంటి? మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. అది నువ్వు పెట్టావు. కానీ బైబిల్లో మాస్టర్ అయిన ఒక్క ఆయనే. మాస్టర్ అంటే గురువు. ఎవరైనా క్రీస్తు. నువ్వెందుకు అవుతావు? అసలు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఏంట్రా? నువ్వు గురువు ఏంట్రా? మీరు గురువులు, మీరు గురువులు కాదు మీరు. నువ్వు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. నీకు ఏది పెట్టాలో కూడా తెలియదురా నాయన. నువ్వు అసలుకే ఒక తోక వంకరా, ఎంత బంగారం కడ్డీస్ కట్టినా వంకరే. అది మాస్టర్ ఆఫ్ థియాలజీ ఏందిరా? మాస్టర్ అంటేనే గురువు. మీరు బోధకులని పిలువబడవద్దు, గురువులని పిలువబడవద్దు అన్నాడు ఆయన. బాంచెత్ నువ్వు ఎవరో చెప్పడానికి అన్నట్టు ఉన్నాడు ఇటు ఇక్కడ. నేను చెప్పిన అసలు మీరు ఎంటెచ్ పెట్టడమే తప్పు. మళ్ళా ఏం చెబుతావు అని కాదు. ఒక్కసారి వస్తా, 45 minutes టైం చెప్పా కదా, 45 minutes నువ్వు సబ్జెక్ట్ ఎన్నుకో, నేను ఇస్తా క్లాస్ అన్నా. బాబోయ్ అనడంతే, ఇంకేం మాట్లాడలేదు. ఇంకా కాల్ లేదు, ఏం లేదు. ఇంకా నేను చేస్తుంటే నాట్ రెస్పాన్స్ కట్ చేస్తాడు అంతే. నాకు అర్థమైపోయింది వీడు మన దేపకే అటే బ్లాక్ వేయడం అనుకున్నా. అంటే డబ్బుల కోసమే ఒక 3 నెలలు ట్రైనింగ్ పెట్టడం, పిల్లగాళ్ళ దగ్గర 15,000 తీసుకోవడం, నాలాంటి వాళ్ళు పిలిపించడం, ఎంతో కొంత ప్యాకేజ్ ఇవ్వడం, వాక్యలు తెప్పించడం, వాళ్ళని అది పెడతారుగా, అది పెట్టేసి పంపించేస్తుంటారు అంతే లోకంలోకి. మీరు వెళ్ళి సంఘంలో పెట్టి తినేయండిరా అని. అది పలానా యూనివర్సల్ కాలేజ్, పలానా ఇగో సర్టిఫికేట్. అది ఇప్పుడు 15,000 ఖర్చు పెట్టాడు. అడిషనల్గా ఇంకో 15,000 ఖర్చు అవుద్ది, ఇంకో 10,000 అవుతుంది అదనంగా. టోటల్గా పాస్ అవ్వడానికి 50,000 పట్టింది. ఇప్పుడు 50,000 ఎలా దొబ్బాలి అన్న ప్లాన్లో ఉంటాడు. అది ఇప్పుడు బయలుదేరుతాడు. ఆడ సంఘం ఉంది, ఆ చుట్టాలు కలుసుకొని ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళి 2 మాటలు చెప్పి, అయ్యా బాగా చదువుతున్నారు ప్రేమగా, 4 ఇంట్లో పెట్టాయి అంటే ఇంట్లో పెడతాడు. ఫస్ట్ ఇంట్లో పెడతాడు వాళ్ళ దగ్గరే. అతను 2 కుటుంబాలను పిలుస్తాడు. వాళ్ళు అడుకోపోతుంటారు, కానీ ఏమో పిలిస్తే వస్తారుగా, అట్ట లేపుతాడు. అంతే పాస్ అయిపోతాడు. ఇక అక్కడి నుంచి పీకుతాడు. ఇంకా ఇగో మన పక్కన ఉంది కదా తాపీ మేస్త్రి, 3వ తరగతి ఫెయిల్. ఈడే ఇసాగ్గాడే 3వ తరగతి ఫెయిల్. ఆడికి అక్షరం కూడా రాదు. వాడికి ఆడి పాస్టర్ అయిపోయాడు. వాడు జోకులు వేస్తాడండి, అన్ని జబర్దస్త్ జోకులేనండి బాబు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ 2 మిక్స్ చేసి జోకులు వేస్తారు సంగమం. ఒకసారి విన్న వాక్యం చెప్పుతో కొడదాం అనిపించింది నాకు. చేసి ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నా, నాకు వెళ్ళకపోతున్నా. లోఫర్గా ఎక్కువైపోయారు, వ్యాపారం ఎక్కువైపోయింది. వీళ్ళంతా ఎవరో ముంజేతి కంకణం ధరించినటువంటి వాళ్ళనమాట. మరి దేవుడు ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చాడు? మనం బైబిల్ చదవం కాబట్టి. ఇది వ్యర్థమే, ఆయన ఫాలో అవటం వల్ల అది వ్యర్థమే. అంటే ఎంటైర్ జీవితం ఏమైందంటే 11-14 ఎబ్రికి పెద్ద హోల్ పడిపోయింది మనకి. ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు తిరిగి మరలా వెళ్ళాలి. అది నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలన్న మాట మనం మర్చిపోయి బతికేస్తున్నాం భూమి మీద కదా.
కాబట్టి వాళ్ళే రావాలి, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. వారు నీ తట్టుకు రావాలంటే అర్థం ఏంటి తెలుసా? వారు దేవుని మాటకు లోబడాలి అని అర్థం, బైబిల్ అర్థం. మనం మాటను చూసి మనిషిని ఎస్టిమేషన్ చేయకూడదు. అందుకని ఇంగ్లీష్ ఒక మంచి మాట ఉంటుంది, డోంట్ బై జడ్జ్ బుక్స్ కవర్ అని కదా. అంటే అర్థం ఏంటి? అట్టం చూసి అంచనా వేయకూడదు. అట్టం చూసి అంచనా వేయకూడదు. అట్ట ఏం చెప్తున్నకూడదు. అట్ట లోపల ఎంత ఉందో సరుకు ఎవడ తెలుసు. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. 2 కొరింథీ 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మమ్మల్ని ఏం కోరుకున్నాడయ్యా అంటే వేడుకొనినట్లు. చూడండి అట్లా మాట్లాడుతున్నాడు, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. అది వారు మా తట్టు తిరగాలి అనడానికి అర్థం. కానీ 2 అర్థాలు ఉన్నాయి కదా, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి కదా. ఆయన రాడంట, నేనే పోవాలి, అది కదా అక్కడ అర్థం. నేను ఉపయోగపడాలి కాబట్టి నేనే వెళ్ళాలి అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా దేవునితో అంటే వాక్యముతో సమాధాన పడండి, ఉపయోగపడే వాళ్ళు ఆగంగా వద్దు, ప్రేమతో వేడుకుంటున్న అన్నది కాపరి యొక్క వాక్య అభ్యర్థన అది. కానీ ఎక్కువగా అపార్థాలు చేసుకోవడానికి సరిపోతుంది మన లైఫ్ అంతా. నేను ముందే చెప్పిన, ఎవ్వడు తగ్గడండి. గుడిసెలో ఉండడుకుండే స్థితి వాడికి అలాగుంటుంది, పెద్ద పెద్ద వాడి స్థితి అలాగే ఉంటుంది. అలాగే వీడు తగ్గడం, వాడు తగ్గడం. కానీ ప్రేమగా ఉంటే వాడు తగ్గుతాడు, వీడు తగ్గుతాడు. అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? ప్రేమ. అది వాక్యం, అదే సమాధానం, అదే కదా. అందుకే చెబుతున్నాడు దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ప్రతి ప్రసంగములో ఏమన్నా ఉందంటే మీరు వాక్యం దగ్గరకు రండి, వాక్యం వినండి, నేర్చుకోండి. లోపలికి వెళ్తున్నారు, జాగ్రత్త. తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజున ఈ లోకంలో నుండి ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవలసిన రోజంటూ ఒకటి ఉంటుంది. దాని కొరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం. మనం నిన్న 5 ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, పాస్టర్ గారు వాళ్ళ కూతురుతో. 2 స్ట్రోకులు వచ్చాయి 15 రోజుల గ్యాప్తో. వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళిద్ది, ఆ అమ్మాయి చర్చికి వెళ్ళిద్ది, వాళ్ళ నాన్న వెళ్ళదు. ఆడు కొంచెం ముట్టుపోకలు ఎక్కువ, చెప్పినా వినడం, ఎందుకంటే నాకు పరిచయం కాబట్టి చెబుతున్నా. ఒక స్ట్రోక్ వచ్చింది, మొత్తం సలబడిపోయింది, బాగుంటున్నారు అంతే. మొత్తానికి ప్రార్థన, దేవుని కృప మొత్తం కలిపి వచ్చింది. 15 రోజులతో మళ్ళీ స్ట్రోక్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంది? నానా బాప్తిసం తీసుకో, సత్య వచ్చిన కానీ పర్లోకం దక్కింది. ఇప్పుడు అమ్మ ఖచ్చితంగా అమ్మ ఇంకేడంటుంది, నెక్స్ట్ ఇంకా అదే, ఇంకా శంఖమూత్రమే. అంటే ఇప్పుడు చచ్చిపోతే పరలోకం రావడం కొరకు బాప్తీసం, పెళ్ళి కావడం కొరకు బాప్తీసం. బాప్తీసం అనేది ఇలా వాడేసుకుంటున్నాడు మనిషి. మరి నాకు చెప్పింది, నేను ఒక 40 నిమిషాలు మాట్లాడినా, మొత్తానికైతే 2 గ్లాసులు 3 శనక్కాయలు ఇచ్చిన. మరి నైలుందో మింగిందో గొంతులో పట్ట ఇంకా తెలియదు, ఇప్పుడు కాలు రాల. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ప్రతి వారం మీరు అబ్జర్వేషన్ చేస్తే దాంట్లో ఎంటైడ్గా వాక్యంతో అంటి పెట్టుకొని జీవితాన్ని కొనసాగించండి అన్న బ్రతిమాలతనమే కనబడుతుంది. అందులో ప్రేమ ఉండొచ్చు, ఫస్ట్ చెప్పిన గద్దెంపు ఉండొచ్చు, వాక్యం లేకపోతే హెచ్చరిక ఉండొచ్చు, ఆలోచింపజేయ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ టోటల్గా నిన్ను వాక్యం అనేది బ్రతిమలాడుతుంది. నాయనలారా, జీవితాన్ని కోల్పోమాకండి, అల్ప ఇష్యూ, ఎప్పుడు పోద్దో తెలియదు, ఎవడు పిలుస్తాడో తెలియదు, ఎలాగైనా పోతుంది అది. ఎక్కువగా ఈ రోజున మనిషి మరణానికి దారితీసే పరిస్థితి ఉందంటే వాడి స్వతప్పిదమే తప్ప దేవుడు అయితే కాదప్ప. అది ఒక ఛాలెంజింగ్ ప్రసంగాన్ని రేపు ఆదివారం చెప్పబోతున్నా. ఏమైనా దేవుడు సైన్స్గా కాదు, దేవుడు చెప్పినటువంటి పదాలని లోకములో మనం అనుకుంటున్న పదాలతో ముడిపెట్టి అసలు ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమవుతుందో అని మాట్లాడాలనుకున్నా కదా, ఎంత బాగుంటుందో. కాబట్టి అంటే జాగ్రత్త తెలియకపోవటమో, లేకపోతే బలుపో, లేకపోతే ఏం కాదు, లేకపోతే తత్వమో, లేకపోతే మరొకటో తెలియదు. కానీ
వాడి దేహాన్ని వాడే చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అన్నది వాస్తవం. అందుకే చెప్పిన 11:14 ఎబ్రీ మనిషికి అది ఖచ్చితంగా గుర్తుండాలి. అన్నీ ఉండాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ దేహాన్ని వదిలి వెళితే దీన్ని ఎవడు క్వశ్చన్ చేయకూడదు. అది సర్టిఫికెట్ పడేసామనుకో, ఏం పని లేదు, మాకు ఎన్ని పనులు ఉన్నాయో ఆడ తగిలి వచ్చి అంటది భార్య. లేకపోతే కూతురు మొక్కలు కొట్టేవనుకో, నాకే పనులు ఉన్నాయి, నీ పనులు చేసుకోలేవు అంటది. అంటే ఈ షర్టిప్పి తీసుకెళ్ళి అలా హ్యాంగర్ తగిలిచ్చి మనం బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేరే షర్ట్ చేసుకుంటే చూసేది కూడా ముచ్చట కొడుతుంది అంటారు. అంతే, ఇది పద్ధతి. టవల్ తీసుకుంటూ తుడుతూ ఇసిరేస్తాం, షర్ట్ తీసుకుంటూ తుడుతూ ఇసిరేస్తాం. అన్నీ మరి ఎవరు తీయాలిరా? ఎవరు తీయాలి? షూట్ పట్టేస్తావు, సాక్స్ పెట్టేస్తావు, డ్రెస్ పట్టేస్తావు, మీద వేస్తావు. నువ్వు తొడిగింది నువ్వే ఎక్కడ తీసావో అక్కడ పెట్టాలి. ఇది నేర్చుకోవాలి. నేను ఇంట్లో నడుస్తుంటా, నా కంటికి ఏదైనా కనబడింది అనుకో, పాప్కార్న్ చిప్పోలేదు ఏదన్నా, వెంటనే వంగి తీసి దాన్ని చేతిని పెట్టుకొని అలా పడేస్తుంటా. నాకు అది ఎవరు నేర్పలే, నాకు అది అలవాటు అయింది. అది నా కంటికి చెత్త కనపడ్డా ఊకోను, ఫస్ట్ తీసి తని పెట్టేస్తుంటా. పిల్లలకి అదే చెప్తుంటా, అంతే. అంటే కనబడొద్దు. మనం ఉంటున్న పరిసర ప్రాంతం అనేది శుభ్రంగా లేకపోతే మనం వేసుకున్న డ్రెస్కి, మనం తినే తిండికి విలువ ఉండదు తెలుసా. శుభ్రత లేనప్పుడు ఏముంటుందండి? దేహం కూడా అంతే. ఎంత గొప్ప నిర్మాణం, కింద నుంచి పైదాకా ఎన్ని జాయింట్లు, ఎంత నిబద్ధత, ఎంత నిశ్చిత దృష్టి. ఇది చేయడానికి ఎంత కాలం పట్టింది దేవుడికి? కోట్ల సంవత్సరాలు పట్టింది తెలుసా. ఏది మర్చిపోలే దేహంలో, ఏది మర్చిపోయిన ఈరోజు ఇలా ఉండేవాళ్ళమే కాదు మనం. ఇంత జాగ్రత్తగా చేసాడు ఈ దేహాన్ని. ఎందుకంటే మరలా అక్కడికి అలాగే రావాలి. ఇది వదిలేసామంటే ఏ నమ్మకంతో ఇచ్చాడో ఆ నమ్మకం అలాగే కనబడాలి ఆయనకి. అది మట్టిలో కలిసిపోద్దా లేకపోతే మంటలో కలిసిపోద్దా సెకండరీ, పక్కన పడేసేవి. కానీ ఆత్మ వదిలి వచ్చే ముందు జాగ్రత్త కలిగి ఉండాలి. అంత జాగ్రత్తగా నువ్వు రావాలంటే ఎంత తగ్గింపు, ఎంత నేర్చుకోవటం, ఎంత కావాలి చెప్పండి. ఇవాళ చెప్తాడండి, అప్పులు పోతాయి, పిల్లలు పుడతారు, 7 ఏళ్ళకి కడుపు అందిద్ది. మొదనష్టపు ప్రసంగాలు ఎక్కువైపోయాయి. దేహ సంబంధమైన ప్రసంగాలకి బాగా అలవాటు పడ్డం. ఉపశమనం కావాలి సంఘానికి వెళ్తే, అంతేగాని ఆలోచన కాదు. ఉపశమనం కావాలి, అది ఉపశమనం కావాలి. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ దేవుడు అది కోరుకుంటుంది కదా, అందుకే అంటున్నాడు ఆయన, దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను. అది దాని అర్థం. వారు నీ తట్టు తిరగాలంటే అర్థం వాళ్ళు దేవుడి దగ్గర నిలబడాలి, దేవుడికి లోబడాలి. ఇది ఇంటర్నల్గా అర్థం. కానీ ఈ రోజున మానవ మెదడు కలుగుతున్నటువంటి ఆ శక్తి, ఆలోచన వక్రీకరణ జరగటం వలన ఈ రోజున బాగా డిస్ట్రాయిడ్ అవుతుంది తలంపులు అనేవి. గలతీ 4:10, 4:14 గలతీ. రెండో మలాకి, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కాపురనే అతను దేవుని పిల్లకు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆ కాపరిని నువ్వు ఎలా చూస్తావయ్యా అంటే ఆయన తిడతాడంటే. అంటే ఇంతకాలం పక్కన ఇది నేర్చుకున్నావా? ఆయన తిడతాడండి. వీడు వస్తున్నాడు, మరి వీడు ఏమి తిట్టడు? మరి మనం ఒకటి అంటున్నామంటే అది మనలో ఉండకుండా ఉండాలి. అది ఒకటి మనం అంటున్నామంటే అది మనలో ఉండకుండా ఉండాలి. నువ్వు తిడుతున్నావన్నా బాగానే ఉంది, నువ్వు తిట్టలేదా? అసలు నీ నోట మాంచి ఎండిపోయినటువంటి మాటలు వచ్చేస్తుంటాయి మరి, కాదా? అందుకని చెబుతున్నాడు కదా,
కాపరిని ఎలా చూడాలంటే, ఇదిగో మా కాపరి తిట్టినా ఏదన్నా అన్నా సరే ఆయన చెప్పేది బరాబర్ గుణపం దిగాల్సిందే. హైప్లో పెట్టాలి కాపరిని ఎప్పుడు కూడా. అదే అదే కదా. వీళ్ళ సంఘంలో అది లేదు. ఊరికి తిడతాడు, నన్నే అన్నాడు, నన్ను టార్గెట్ చేశాడు. అసలు నువ్వెంత, నీ బతికెంత? అరిగిపోయినటువంటి 100 రకాల బొక్కలను చెప్పేసుకుని నువ్వెక్కడ? నీ బొక్కలను చూడకుండా పరలోకం రారా బాబు వాక్యం ఇస్తానన్న దేవుడు మనసు ఎక్కడ? కదా. శరీరములో మీకు శోధనగా ఉండిన కాపరి విషయంలో ఆయన కోపడతాడు, ఆయన సూటుగా చెప్తాడు, లేకపోతే ఆయన ఇలా ఉంటాడు, లేకపోతే ఆయన ఇలా అంటాడు. అయినా సరే అవన్నీ మీరేం చూడాల? నన్ను ఒక దేవుని వలె, దేవదూత వలె చూశారు అంటే నిజంగా గలతీ సంఘములో ఉన్న పిల్లలు పౌలు గారిని ఎలా చూశారు? పౌలు గారు ఎన్ని మాటలు అన్నాడు? నేను కడవరిగా పుట్టిన వాడిని, అంటే నెల తక్కువగా పుట్టిన వాడిని, నేను తక్కువ వాడిని, లేదా నేను అలాంటి వాడిని, లేదా నేను ఎలా, నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి ఎన్నో చెప్పాడు. హింసించాను, దూషించాను, లేకపోతే ఇంకా ఎన్నో హత్యలు చేశాను కూడా ప్రత్యక్షంగా. అయినా సరే నన్ను మీరు అలా చూడలేదు అని చెప్పాడు కదా. సంఘాలను హింసించాను, హింసకుడును, దోషకు పూర్వం అంటే ఆ స్థితిలో ఉన్న ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత నేను నా ఆలోచన ఏ రోజు కూడా మీరు వెనక్కి తిరిగి అది చూడలేదు అని చెప్పేశాడు. అంటే సంఘం నిజంగా దేవుని ప్రేమించే సంఘం అయితే కాపర్ని ఆ రేంజ్లో చూసిద్ది. వరే ఈ రోజుని అక్కడెక్కడ పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే పిండం కొడతారు. కాపరి ఎవరు అనుకుంటున్నారు? అసలుకి దేవుని దూత, సాక్షాత్తు ధర్మశాస్త్ర విధులను, కట్టడలను నేర్పుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావంటే నేర్చుకునే తత్వాన్ని చూడాలి తప్ప నేర్పుతున్నప్పుడు రే అవులే ఇక్కడ చూసినా అంత బాగానే ఉంది కానీ మధ్యలో అవులే అన్నాడు. అదొక్కటే గుర్తుంది, మిగతా ఏం గుర్తులేవు. గంట 29 నిమిషాల 37 సెకండ్ల ప్రసంగంలో 56 నిమిషంలో 27 సెకండ్లో అయ్యగారు బాడకం అన్నాడు. అబ్బా ఏం టైమింగ్ రా అసలుకే అంటే ఎలా గుర్తుంది? ఇడికి మనసు అలా ఉంది. మరి అయ్యగారు ప్రసంగంలో 5 సార్లు అవులే అంటే ఆ 5 సార్లు టైం గుర్తుంటుంది. ఆ ప్రసంగం ఫలానా ప్రసంగం టైట్లు, ఆ టైమింగ్ గుర్తుంటుంది తప్ప ఆ ప్రసంగం ఎందుకు జరిగిందో మాత్రం తెలియదు. ఎలాంటోడు వాటర్లో బొచ్చలు కడుకోవడానికి ఎక్కువ, బురదలో బచ్చలు పడడానికి తక్కువ అటు ఉంది. అది పనికిరాడు. ఇంకా చెప్పినా కదా, కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటే, ఉపయోగం లేదు మరి దేవుడికి. నేను చెప్తున్నానా? దేవుడే చెప్పేది. నిరాకరింపనైనను లేదు. ఒక కాపరి మనస్తత్వాన్ని, ఆయన యాంబిషన్ని ఈ రోజున లోకానికి అందించే పనిలో ఉన్నటువంటి పిల్లలు అది ఏది చూడరు అని చెప్పాడు పౌలు గారు. కానీ విచిత్రుడు చెప్పనా, వాడి దగ్గర వాక్యం లేదు. వస్తుంటే రాజాదిరాజు అని పాటేసుకుంటా పూలు చల్లుతూ మోకల మీద పడి దండాలు పెడుతున్నారు. నాకు అనిపించి అయ్యగారికి ఘనంగా ఎంచమంటే అర్థం అది కాదు. అక్కడ అది స్టేజీ ఎక్కినాక శాలువా కప్పి నమస్కారం పెట్టి సరిపోతుంది. పూలు ఏసుక్రీస్తు కూడా చల్లలేదురా నాయన. అదేంటంటే మట్లాదివరం చేశారుగా. అబ్బా భలే కంపేర్ చేస్తారు కదండి. ఇప్పుడు నేను అన్నమాట ఏంటి, ఏసుక్రీస్తు కూడా దక్కలేదురా నాయన అన్నాడు. వీడు వెంటనే ఇది గుర్తుంటే మరి అవన్నీ ఎవరు ఏసుక్రీస్తు అంటే రే సావుకు సిద్ధపడి సావులో కూడా ఇంత గొప్పగా ఉండాలని నేర్పాడని అది చూడవాలి అక్కడ. అందుకని ఒక పాట రాశారు పెద్దలు, సినీ రచయితలు. సపోర్టు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని లోకంలో సావురేమో ఒకటే బ్రదర్, స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. ఏడ పుట్టింది అది? మరణము కూడా వేడుకగా చూపించాడే తప్ప
ఈ కార్పెట్లు, ఈ బట్టలు, ఈ పూలు కాదు అక్కడ. మనం ఏం చేశారు? మట్లాదివారం పెట్టేశారు అంతే. ఇంకా అది మట్లాదివారం పెట్టేసి ఇంకా మట్లకాయ గుచ్చేసుకొని జయము జయము జయహో వస్తున్నా అని తిరిగి వెళ్తున్నారు. మరణం కూడా ఇంత గ్రాండ్గా ఉండాలి కూడా అని చెప్పాడు అక్కడ. వేడుకగా ఉండాలని చెప్పాడు అక్కడ. దాని కాన్సెప్ట్ అది. కానీ మనోళ్ళు అది మర్చిపోయారు. అసలు మనోళ్ళు ఏది గుర్తుపెట్టుకోలేదండి, ఏది గుర్తుపెట్టుకోవాలి. కనుక నువ్వు ఇలా చూసావా? దేవునికి సంఘానికి మధ్యవర్తిగా ధర్మశాస్త్ర విధులను నేర్పుతూ జ్ఞానవంతమైన ఆలోచనతో మరొక లోకానికి ప్రయాణం కావడానికి ముందే జాగ్రత్త పడాలని, ఇచ్చిన దేహాన్ని శుభ్రంగా ఎలా చూసుకోవాలో నేర్పుతున్నటువంటి స్ట్రైట్ వర్డ్ గల పాస్టర్ గారిని నువ్వు ఎలా చూసావు? నిరాకరించావు, తృణీకరించావు. బాబోయ్, వాడన్నా వీడన్నా నీ నోటికి వచ్చింది అన్నావు. కాకుల చేత కూడా కబురు రాగలదు. రాదాట. ప్రార్థన చేస్తే ప్రాణం వద్దు బాయ్. వదా ప్రార్థన చేస్తే ప్రాణం వేసి వచ్చింది. తమిత ప్రాణం ఎవరు చేశారు? పేదరు గారు. ఇటు మళ్ళీ అంతే శవంకల్లే. ఏంటి ప్రభు లేపేసి అంతేనంట. అంతే, లేపేయి ఒక అర్థం, బ్రతికించడం ఒక అర్థం, తీసేయటం. అంత పవర్ ఉందా? పవర్ కనబడదు, ప్రార్థన చేస్తే కనబడుద్ది. మరి చేయమంటావా ఏంటి? చేయమంటావా? చేస్తేనే పోయిందాడ పక్కన చెప్పి మరీ చంపాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఓర్పు సహనం కాపరికి ఎక్కువ. ఎందుకంటే బ్రతుకు కోరతాడు తప్ప నాశనం అయితే కోరడు. నువ్వు చూసే యాంగిల్ వేరుంటుంది, చూపించే అర్థం వేరుంటుంది. అది కదా నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. మరి వాక్యం ఉంటే అర్థమైంది. వాక్యం లేకపోతే ఊరికే క్రికెట్ చూద్దాం, జపదం చూద్దాం, బొమ్మలు సినిమా చూద్దాం, ఇవే కదా లేచి కానించే నీ బతుక్కి, క్రైస్తవుల బతుక్కి. ఇలా చూడు కాపాడన్నాడు దేవుడు. నా శరీరములోని మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపను లేదు, నిరాకరింపను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించిద్రి. నా కాపరినా ఏంటంటే ఏంటిరా? దాంతో పోటీపడి వాక్యానికి నేను పిలిపిస్తా ఆయన్నే. ఎంత బాగుంటుంది. ఎవడైనా నోరు జారితే ఒకటే అనాలా, ఇవన్నీ కాదు, నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు పరిశుద్ధంగా ఉండు, టైటిల్ నీది, సబ్జెక్ట్ ఆయనది, ఫస్ట్ నువ్వే వేసుకో, ఆయన రాడు, ఆయన వేస్తాడు, నువ్వు ఉండు, రెండింటికి కంపేర్ చేద్దాం లోకం. ఎంత బాగుంది. ఇది కదా డిబేట్ అంటే. ఎన్నోసార్లు చెప్పిన టైటిల్ మీరు ఇవ్వండిరా, మీరు ప్రసంగం చేయండి, నేను రాను, నేను చేసేటప్పుడు మాత్రం మీరు ఉండాలా. ఎన్నిసార్లు విద్యాసాగర్ అన్న ప్రసంగం చేస్తే కన్ఫ్యూజ్ అయిపోయింది లోకం. అడ్డాకుల ప్రాంతం 15 రోజుల పాటు నన్ను పిలిస్తే ఒలిసేనంతే, ఒలిసేనట్టుగాలాగా. ఇలా బోధించేవాడు లేడని చాలా మళ్ళీ ఏడ్చారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, మన పిల్లలే సాక్ష్యాలు, ఎడిపోయిన సాక్ష్యంతో వెళ్ళలేదా? నేను దేవుని ఒకటి అడిగిన, జ్ఞానాన్ని ఇవ్వు చాలు, కష్టపడతాను, శరీరపరంగా నువ్వు హెల్ప్ చేస్తావు, ఏదైనా తప్పిస్తావు, ఏదైనా సరే ఉంటుంది. జ్ఞానం మాత్రం ఇవ్వు. ఏ రోజు సొమ్ము అడగల, ఏ రోజు ఏ వస్తువు అడగల, మీరు నమ్మాలి. 2 అడిగాను, 1 జ్ఞానాన్ని ఇవ్వు, 2 అమ్మగారికి ఆరోగ్యాన్ని ఇవ్వు, అంతే. ఇప్పటి వరకు నా ప్రార్థనలో ఈ 2 తప్ప ఏ రోజు ఏది అడగల. అఫ్కోర్స్ పిల్లల కోసం చేస్తున్న ప్రార్థన వేరే విషయం. అడగటం, దేవుణ్ణి అడిగింది జీవితంలో 2 1 నాకు బైబిల్ జ్ఞానం, 2 అమ్మగారికి ఆరోగ్యం, అంతేనండి. అందుకే పెద్దగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే మరొకటి వచ్చినా పెద్దగా తొలగను నేను. ఎందుకంటే అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ వస్తాయి పోతాయి పడుచుకో. కానీ ఇది వచ్చే వారం పిల్లలకి ఏం చెప్పాలి, వారం ముందే ఆలోచన కలిగి ఉంటారు. ఆ దానికి ఖచ్చితంగా కూర్చొని ఏం చెప్తుంది ఈ మాట, ఇదిగో డాక్టర్ గారు దీన్ని ఈ ప్రాబ్లం అన్నారు, ఇది ఎందుకు వచ్చింది, బైబిల్ ఏం చెప్పింది. మానవ దేహ నిర్మాణాన్ని షార్ట్ తీసుకుంటాను, చూస్తాను, దాని భాగాలు ఉంటాయి. ఈ భాగం డాక్టర్ గారు దీనికి ప్రిస్క్రిప్షన్ ఏం చెప్పుంటారు, దీనికి ఏం రాసి ఉంటారు, దేవుడు ఏం చెప్పాడు. ఇందుకు డాక్టర్ గారు చెప్పింది ఏంటి, దేవుడు చెప్పాల్సింది ఏంటి,
ఇది ముందా ఇది ముందా, ఇదే ముందు. ఇది వదిలిపెట్టడం వల్ల ఏం చెప్పాల్సి వచ్చింది, ఏం చెప్పింది కూడా రాంగే మరి. అది కదా, అంటే వచ్చే వారానికి ఇంత ప్రణాళిక వేసి దీన్ని వారం రోజుల పాటు మళ్ళా ధ్యానించి తిరిగి మళ్ళా వారానికి ముందు 1-2 రోజుల ముందు దీన్ని పేపర్ మీద పెట్టి మళ్ళా అబ్జర్వ్ చేసి మీ మధ్యకు వస్తుంది వాక్యం. అంత ఈజీగా రావట్లా. ఎంత కష్టం చెప్పండి. ఎజ్రా ప్రతిరోజు ప్రతి క్షణము నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి తప్ప నేను తోపుని, నేను ఎంబీటీఎస్ చేశా, నేను కాదింగ అదే గఫూరు మొత్తం మూసుకోవటం ఇంకా అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కాపరిని ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసే మనసుది. తృణీకరించకూడదు, నిరాకరించకూడదు. దేవుని దూత వలెను సాక్షాత్తు దేవుడే మాకు చెప్పాడన్న ఆలోచనతో నువ్వు చూడగలిగిన రోజున ఖచ్చితంగా దేవుడు సంఘములో జ్ఞానంతో నిన్ను వృద్ధులకు తీసుకొస్తాడు. అప్పుడు నీకు బైబిల్ అర్థమవుద్ది. లాస్ట్ మాట 5:2 సామెతలో, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. ఎప్పుడు? ఇంత రెస్పెక్టబుల్గా వాక్యాన్ని అంగీకరించినప్పుడు, చెబుతున్న కాపర్ని చూసినప్పుడు. తెలియని బట్టి నీ పెదవులు మాటలాడును. సొల్లు ఏది పడితే మాట్లాడుతుంటే మనం అసలు ఆ నోటికి అంతు వదుకుంటుందండి బాబు. అది అవసరమైనప్పుడు మాత్రమే 2 మాటలు చెప్పాలి తప్ప మొదలు పెడితే టీవీ యాంకర్ లాగా 24 hours రీడింగే. అది ఎటు పోద్దో ఏం కూడా తెలియదు. ఇంకా విస్తారమైన మాటల వలన దోషము దొర్లును. ఎంత కావాలో అంతే మాట్లాడాలా, ఎంత అవసరం మనకి అంతే మాట్లాడాలా, ఎంతగా మనం మాట్లాడగలము, ఎంత అవసరం అంతే అంతే. అంతకు మించి మనం మాట్లాడామనుకో ఖచ్చితంగా ట్రాక్ తప్పిద్ది, దోషం దొరికిద్ది, అది దైవత్రాసులోకి తప్పుగా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఈ దేహానికి మూడిద్ది, ఆ తర్వాత లోపం నుంచి నిన్ను మూటగట్టి చెరువులో పడేస్తారు. కాబట్టి క్రైస్తవుడు అంటే ముంజేతి కంకణము కట్టుకున్న వాళ్ళ ఉండకూడదు. క్రైస్తవుడు అంటే కంఠానికి వాక్యం ధరించుకున్న వాడిగా ఉండాలి. కంఠాభూషణంగా వాక్యం ధరించుకోవాలి. ఇది కనబడుద్దేమో కానీ ఇది కనపడదు. అది ముంజేతి కంకణము కనబడుద్ది, ఇది బెళ్ళప్పు. నువ్వు వాక్యం ధరించు, అది కనపడదు. అది దేవుడికి కావాల్సింది. అది కూడా సోల్ బిల్డప్ అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక పట్టుదల, ఒక ఆలోచన, ఒక వాక్యం గల సంఘము, నేర్చుకునే తత్వము, ఆలోచించే విధానము, ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేసుకునే విధానము, దాంట్లో మనం ఉండగలిగితే మన జీవితంలో వచ్చిన డోకా ఏమీ లేదు. అది జీవితంలో వచ్చిన డోకా ఏమీ లేదు. కాబట్టి ఆత్మ వెళ్ళవలసిన స్థలము దేవుడుండే ప్రదేశము. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ అద్భుతమైన దేహ నిర్మాణానికి డ్యామేజ్ జరగకుండా, కిడ్నీ పాడైపోయి పోయామనుకో, రేపు అడుగుతాడు ఏమి 60 ఏళ్ళ ఆయుష్, 40 ఏళ్ళు లోక స్నేహం, 20 ఏళ్ళు దేవుళ్ళు, అది కూడా వాక్యలేని సంఘంలో, అయినా సిగ్గురాలే, అయినా కిడ్నీలు పోగొట్టుకున్నావు, అయినా హెల్త్ పోగొట్టుకున్నావు, అయినా డిస్టర్బ్గా బతికేసావు, 15 ఏళ్ళు పురిగా బతికేసావు. ఎందుకురా నువ్వు నీ ఆత్మ తీసుకెళ్ళి ఆడ పడే అంటారు, అంతే వెళ్ళిపోద్ది. దేహములో ఏ భాగము పాడైపోయినా నువ్వు స్వతప్పితముతో నాగం చేసుకున్నా లెక్క చెప్పాలి. ఎందుకంటే ఈ అవయవాలు దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది, ఏ నరుడు ఇవ్వలేనిది. ఊకుంటాడా? కొత్త సైకిల్ ఎత్తావు, జాగ్రత్త రే అంటాం, వచ్చినాక 3 సార్లు వస్తావు అటు ఇటు, పర్లా కాదు దుమ్బట్టింది తుడుచుకుంటాలే అంటుంటే. పోనీ ఎక్కడ నువ్వు గుద్దో లేకపోతే ఏదైనా డొక్క పెట్టు, తీసుకొని రండి బొక్క పెట్టు. ఎన్ని తిడతామో మనం అన్నీ. ఒక వస్తువు కష్టపడి కొనుక్కోవటం వలన ఎవడైనా ఇబ్బంది గురి చేస్తే, పాడు చేస్తే ఎంత బాధ కలిగిద్దో నమ్మి లోకానికి పంపిన 60 ఏళ్ళ ఈ దేహాన్ని స్వతప్పితంతోనూ బలిసో మనిషి కోల్పోతే ఇన్ని వాక్యాలు వింటున్నా కాపరి మాట లెక్క చేయకుండా, సంఘంలో స్థిరంగా లేకుండా, తృణీకరణతో చూస్తూ ఎదిగావంటే, ఎదుగుతూ ఉన్నావంటే నిజంగా నిన్ను ఏమనాలో చెప్పండి? లోకంలో ఉన్న ఏమన్నా చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ముంజేతి కాకుండా వ్యవహారం పక్కన పెట్టి కంఠాభూషణంగా వాక్యం ధరించుకో తత్వాన్ని క్రైస్తవుడు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మెచ్చుతాడు. కాపురికి కూడా సంఘములో వాక్యం ఉన్న బిడ్డగా నువ్వు కనబడతావు.
నువ్వు పాడినా ప్రసంగం చేసినా ఎదిగే విధానములు అద్భుతంగా నువ్వు దేవుడి ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటావు. అది లేకపోతే జ్ఞానం లేని సంఘంలో ఉన్నట్టుగా నువ్వు కనబడితే ఖచ్చితంగా రేపు తప్పదు. ఎందుకంటే మనకు అన్నీ అబ్జర్వ్డే. రేషన్కి వెళ్ళామనుకో, చూస్తావు ఏంది మిరకలు వచ్చాయి, రాళ్ళు వచ్చాయి, రేపు వెళ్ళమ్మకాడికి అంతే. ఏంటి పురుగులు వచ్చాయి, ఎలాగో ఆ షాప్కి వెళ్ళకు, స్టాక్ ఎత్తున్నాడు వెళ్ళమకు అంతే. మనం కొనేది ఏదైనా సరే మన కంటికి ప్రాబ్లం అనిపిస్తే అక్కడికి మళ్ళీ మనం వెళ్ళాం. ఇదేంటి జాకెట్ పైకి ఒకటి కింద కూడా కుట్టాడు, అక్కడికి వెళ్ళకు. షర్ట్ ఏంటి కుర్స కుట్టాడు, అడగొద్దు, అక్కడికి రాదు కుట్టడం, ఎన్ని తెలుస్తాయి మనకి. మరి సంఘములో ఉంటున్నప్పుడు అది శరీర సంబంధమా, లేకపోతే ఆడామైన వరాలు గురిపించే ప్రసంగాలు చేస్తున్నాడా, లేకపోతే ఈ దేహాన్ని కాపాడుకునే జాగ్రత్తకున్న దేవుడి మాటలు చెప్తున్నాడా, ఇవన్నీ తెలియకుండా సంఘంలో ఉండిపోతామండి మనం. సప్పట్లు, భజనలు, పువ్వులు, భజంత్రీలు, ఇయ్యనా సంఘం అంటే? కాబట్టి ఇంత జాగ్రత్త చెబుతున్నా ఇంకా అజాగ్రత్తలు మనం ఉంటున్నామంటే ఖచ్చితంగా వీళ్ళంతా సోకాల్డ్ క్రైస్తవులుగా దేవుడి దగ్గర పిలువబడతారు. మనం అంటే చెప్పటమే తప్ప మనం ఏం చేయలేమండి. అది మనం తెలియపరుస్తాం. అది నీలో ఎంత ఉంది స్టఫ్, నీకు ఎంత ఉంది ఆలోచన, ఎంత గ్రహించగలవు, గ్రహించింది ఎంత ఉంది, అసలు నీకు బేసికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, బేస్ అంటే కదా ఎంత ఉంది, ఇవన్నీ కూడా నువ్వు ఎవరికి వాడే అబ్జర్వేషన్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటే ఒక ప్రసంగాన్ని వచ్చే ముందు ఈ ప్రసంగం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏంటన్నది చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ వస్తుంది. అది వారం రోజులు దీన్ని స్టడీ చేస్తే కానీ ఆదివారం మీకు అడిగి రావట్లేదు. అంటే ఎంత నాకు పనులు లేవా, అవన్నీ జీవితంలో కామన్ అండి. పనులు, బాధలు, కష్టాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామనే. కానీ ఇది కామన్ కాదు కదా, ఇది ఇంపార్టెంట్. కామన్గా అంటే వచ్చిపోయేవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి వచ్చిపోయాయి. కానీ ఇది ఎలా కాదు, ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే, 100 దిగాల్సిందే మార్కులు సంఘంలో ప్రసంగం చేస్తే. ఎందుకు? జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. నేర్చుకోవాలంటే మాసు డ్రిల్లు కాంచి మాసు డ్రిల్లు వరకు నేర్పాలి. మిలిటరీలో తెల్లవారుజామున 4:30 లేపుతాడు, యుద్ధం అయితే తెల్లారు యుద్ధం చేస్తూనే ఉంటాడు. అది మాస్ డ్రిల్లు కాంచి మాసు డ్రిల్లు వరకు నేర్పాలి. ఈ మధ్యలో ఎంత ఉందో చూడండి మీరు. తినే తిండి, తాగే నీరు, నిద్ర, ప్రతిదీ కంట్రోల్, వాడి దేహవాడి కంట్రోల్, ప్రతిదాన్ని వాడు కొలుస్తుంటాడు. అది జుట్టు కానించి అరికాల వరకు, గోర్లు కానించి అన్నీ, తినే తిండి 100 గ్రాములు, వాటర్ ఇంత, బేసిక్ ఇంత, అదింత, ఇదింత, ఆ వాతావరణం పోతే ఇంత, ఇవన్నీ కూడా మిలిటరీలో క్యాల్కులేట్ ఉంటాయి. అవన్నీ తట్టుకుంటేనే మిలిటరీకి పోవాలా. లేదు నేను మిలిటరీలో ఉన్నానని ఊర్లో చెప్పుకొని మిలిటరీలో 120 పెడుతున్నాం అనుకో, అట్టుంటుంది. మరి చాలామంది నేను మిలిటరీలో అంటారు. ఏం మిలిటరీ అది? వంట అంట్లు బోల్ అవుతున్నాయి, అది బొచ్చుల దగ్గర మిలిటరీ అది. మరి ఊర్లో ఏం చెప్తాడు? ఆ రోజు హెలికాప్టర్కి గన్ను పట్టుకుంటా అసలు పాకిస్తాన్ పైన పెరుగుతాడు అంతే. కానీ అక్కడ చూస్తే వంట ఉంది, అది తిప్పుతా ఉండి ఇంకా గంటేసుకొని. అంటే కష్టపడి మిలిటరీ వాళ్ళకి 120 పెడతాను. చెప్పొచ్చుగా నేను మిలిటరీలో ఉన్నాను కాకపోతే వంట మాస్టర్గా ఉన్నానమ్మా అని చెప్తే ఊర్లో పొరుగు పోద్దే, పొరుగు పోద్ది. మరి బొవ్వ అంటారు, గాడదా బావాలరా అంటారు. మిలిటరీ అంటేనే గన్ను పట్టేటట్టు వెళ్ళాలి, లేకపోతే గడ్డ పెట్టుకొని వెళ్ళకూడదు మనం. అది కాబట్టి క్రైస్తవుడు అంటేనే సత్యాన్ని చెప్పగలగ దమ్ముందన్న వాడే వాక్యం పట్టాలి తప్ప ఏ చెప్పినా ఏం కాదులే అని భూవలంతో తిట్ట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ఇంత బిల్డప్ కాకుండా నేర్చుకునే తత్వములు, జాగ్రత్త, ఆలోచన ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడి మెచ్చి జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా మరణానంతరం కూడా అద్భుతమైనటువంటి స్థితిలో కలిగించడానికి అవకాశం అయితే ఉంటుంది. కోల్పోతావో కోరుకున్నదా నిర్వర్తిస్తావో నిర్ణయం మనమే తీసుకుందాం. ప్రార్థించుకుందాం.